మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విశేషంగా విచ్చేసినటువంటి ప్రజానీకానికి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టాం, పోలీసులు విడిచిపెట్టమనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ పడలేదు, ఎల్లో బుక్ పడలేదు. మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి. గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు కార్యకర్తల వల్ల జరిగి ఉంటే ప్రభుత్వం వల్ల కానీ పరిపాలన వాటిని సవరిస్తాం. అవి మరలా తిరిగి దొరలేమా? ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి, అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారులను హెచ్చరిస్తున్నాను. ఏ కుటుంబాలైతే అధికారులను హెచ్చరిస్తున్నాను, ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గోడుగోడుమన్నాయో అంతకి 100 రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించుకుని మసలుకుంటే మంచిది. అలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తాం, మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం చాలా మంది కళలు కంటున్నారు అధికారులు. ఏముందిలే, ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు, రేపు వచ్చిన తర్వాత ప్రసన్న కాకపోతే గోవర్ధన్ రెడ్డి లేడా, గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన లేడా, ఆయన లేకపోతే ఈయన లేడా, ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటాం, ఒక 2 నెలలు 3 నెలలు కోపంగా ఉంటారు, తర్వాత చల్లారిపోద్దని. నేను మరలా చెప్తున్నాం, మా కోపం చల్లారాలంటే ఆ కార్యకర్త ఎవడైతే అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకుడు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబాటై మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సిపిఐ అన్నో మేము తొలగించాల అవసరం కూడా మాకు లేదు. విఓఏలు కూడా పేదవాళ్లే, వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు. ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2 మాజీ మంత్రులం ఈరోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓని లేకుండా చేశారు. ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను, నేను సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు? ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ని ఈఓ ఆర్డీ అంట, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడంటాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా, ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, నీ చెక్పవరు రద్దు కాదు, నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఈఓ ఆర్డీని అడుగుతున్నా, నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా, నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా, నీకు అక్క చెల్లెళ్ళు లేదా అని అడుగుతా ఉన్నా, సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నాను. ఒక పేద మహిళ దళిత సర్పంచ్ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకు పిలుస్తావా? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా పరిపాలన అంటే? సిగ్గుండొద్దు, మానండి, నిజాయితీగా వ్యవహరించండి. అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి 2027లోనే. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇప్పటికే 8 నెలలకే విసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద. ఎలాగో మీరెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు. మీరేసింది ఫ్యాన్ గుర్తుకే, మనకు వచ్చింది 40% ఓట్లు వచ్చినాయి. ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. అధికారులు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి, కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పూనుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ గోవర్ధన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిన మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వీరి చలపతిరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే, భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్యేలుగా గెలుస్తాం, ఎంపీలుగా గెలుస్తాం. ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికల అనంతరం
పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి. మనము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి, పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం. మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు. వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని, పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. ఈవీఎంలతో గెలిచారు కదా, అందువల్ల కళ్ళు నెత్తికెక్కకుండా ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది. మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తూ ఉన్నారు. పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సర్పంచులు, వాళ్ళ మీద నా మీ ప్రతాపం, విఓఏల మీద నా మీ ప్రతాపం, అన్యం పుణ్యం మెరుగని ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం. ఒక్కటే చెప్తున్నా, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను. ఆ విధంగా ఉండాలి. ఏదో అధికారంలోకి వచ్చాము, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు. విఓఏలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు 2-3 మాత్రమే తొలగించాం. ఎందుకు తొలగించాం? అవినీతికి పాల్పడ్డారని, డబ్బులు తినేశారని, పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప